ఇప్పుడే అందిన వార్త దేశ ప్రధాని మోదీ ఊహించని సంచలన నిర్ణయం ఆ వివరాలన్నీ వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతుందా? వీడియో లైక్ చేయండి. వీడియోలకైతే వెళ్ళిపోదాం. మరోసారి మోదీ సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రధాని మోదీ మరోసారి ఇన్స్టా వీడియో విడుదల చేశారు. అంటే ఇటీవల ఇన్స్టాలో సిజేపీ కాంగ్రెస్ జనతా పార్టీ రావడం, దాని తర్వాత వచ్చేసి ఆ నీట్ ఎగ్జామ్ సంబంధించి పేపర్ లీక్ ఇవన్నీ కూడా జరిగిన తర్వాత ఉద్యమం మరో స్థాయికి వెళ్ళడం, ఇక మంత్రి అంటే ఇక విద్యాశాఖ మంత్రి సైతం రాజీనామా చేయడం, అంతటి స్థాయి చేరుకోవడంతో మరోసారి ఇంకా జెన్జీకి సంబంధించి ఇందులో భాగంగానే యువతను ఆకట్టుకోవడానికి కావచ్చు. మొత్తానికి ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవ సందర్భంగా ప్రధాని దేశ ప్రజలకు ప్రత్యేక సందేశాన్ని ఇచ్చారు. దేశ ప్రజలకు జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. స్వదేశీ ఉద్యమం పూర్తిని గుర్తు చేస్తూ చేనేత ఉత్పత్తులను కొనుగోలు చేసి చేనేత కార్మికులకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. 1905 ఆగస్టు 7న స్వదేశీ ఉద్యమం ప్రారంభమైందని గుర్తు చేసిన ప్రధాని మోదీ అదే ఉద్యమం ఆత్మనిర్భర్ భారత్కు పునాదులు వేసిందన్నారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా దేశ ప్రజలంతా స్వదేశీ వస్తువులను ప్రోత్సహించడం ద్వారా స్వతంత్ర ఉద్యమానికి మద్దతు ఇచ్చిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేశారు. సో ఇటీవల స్నేహితుల దినోత్సవాన్ని యువత ఎంతో ఉత్సాహంగా జరుపుకున్న అదే స్థాయిలో జాతీయ చేనేత దినోత్సవాన్ని కూడా జరుపుకోవాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. దేశంలోని లక్షలాది మంది నేత కార్మికుల కుటుంబాలకు అండగా నిలవాలంటే ప్రతి ఒక్కరూ కనీసం ఒక చేనేత వస్త్రాన్ని కొనుగోలు చేయాలని కోరడం జరిగిందనమాట. అదేవిధంగా చేనేత వస్త్ర ఉత్పత్తులను కొనుగోలు చేసిన తర్వాత వాటిని వీడియోలు సోషల్ మీడియాలో పంచుకోవాలని, దీని ద్వారా చేనేత కార్మికుల ప్రతిభ, నైపుణ్యం, సాంప్రదాయ చేనేత కళ ప్రపంచానికి తెలుస్తుందని చెప్పారు. సో ఇదిలా ఉంటే ఇప్పుడు స్నాప్చాట్ సంబంధించి కూడా అధికార కార్యకలాపాలు, ప్రభుత్వ పథకాలు అన్నింటినీ కూడా ఇక యువతకు ప్రజలకు అర్థమయ్యే విధంగా ప్రోత్సహించాలని చెప్పేసి మరోసారి ఇక స్నాప్చాట్లో కూడా ఇక మరో సంచలన నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగిందనమాట.